కథలు ఎట్లా దొరికితే తెలియదు కదన్న, సినిమా మాత్రం పిచ్చెక్కించారన్న. నిజంగా చెప్పాలంటే ఒక లక్కీ భాస్కర్ సినిమా చూసిన తర్వాత ఈ లక్కీ భాస్కర్ మించిన సినిమా రాదు అనుకున్నాను నేనైతే. మాత్రం లక్కీ భాస్కర్ మించి వచ్చినాను ఈ సినిమా మాత్రం. అసలు వెంకీ అట్లూరు గారు అసలు ఎట్లా దొరికితే ఈ కథలు నేను అనుకున్నాను. తెలుగు ఇండస్ట్రీలో ఒక త్రివిక్రమ్ గారు ఉన్నారు అనుకున్నాను, కానీ ఆయన మించున్నాడన్న. ఈయన మాత్రం త్రివిక్రమ్ గారు మించున్నారు. మనకు తెలుసు పూర్వకాలం డైరెక్ట్లో బి గోపాల్ గారు అయిపోయిన తర్వాత ఇంకెవరు లేరు అనుకున్నాం. బోయపాటి గారు వచ్చారు, మనకు గుర్తుంటుంది, బోయపాటి గారు వచ్చారు. అట్లాగే త్రివిక్రమ్ గారు కొన్ని సినిమాలు తగ్గిపోయి ఎవరు లేరు అనుకున్నాం. త్రివిక్రమ్ గారి ప్లేస్లో ఈయన సాధించుకున్నాడు, ఆ ప్లేస్ ఈయన తీసుకున్నాడు. చాలా బాగా తీసిండు ఆ సినిమా మాత్రం. నిజంగా ఒక ఫ్యామిలీ, ఒక చిన్న పిల్లలు ఉన్న తర్వాత ఒక భార్య చనిపోతే ఏ విధంగా తన తండ్రి చూసుకోవాలి, ఆ బాధ్యత మొత్తం ఏం రాసిందన్న కథ మాత్రం పిచ్చెక్కించారన్న. అట్లుగా వెక్కి అట్లుగా మాత్రం. నిజంగా చెప్పాలంటే సూర్య గారు చూస్తే యాక్టింగ్ పిచ్చెక్కించారు భయ్యా. నిజంగా చెప్తున్నాను, ఒక గజని చూసానయ్యా, ఒక సింగం చూశాను, ఒక జై భీమ్ చూసానన్న. ఆ తర్వాత మూడు మించిన క్యారెక్టర్ మాత్రం ఇదేనన్న, విశ్వనాథ సన్సేనన్న. నిజంగా చెప్పాలంటే సినిమా బ్లాక్ బస్టర్ మూవీ అన్న. ప్రతి ఒక్క ఫ్యామిలీతో వచ్చి చూడవలసిన సినిమా ఏదైనా ఉంటే విశ్వనాథ్ ఛాన్స్. నిజంగా ఈ డైరెక్టర్ గారు వెంకీ అట్లీ గారు మాత్రం చిన్నపిల్లని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారో మనకు తెలియదు, కానీ ఆయన తీసిన ప్రతి చిన్నపిల్ల స్టోరీ ఏ సినిమా ఉన్నా అది బ్లాక్ బస్టరే. నిజంగా చెప్పాలంటే 3 బ్లాక్ బస్టర్ కొట్టారన్న, గుర్తుంచుకోండి. ఆ సినిమాలో హీరోలు గడ్డం మాత్రం ఏమన్నా సింపుల్గా చేస్తారన్న. ఒక సినిమా స్టార్ సినిమా చూడండి ఒకసారి, ధనుష్ గారు అంత సింపుల్గా చూపిస్తారు. మళ్ళీ లక్కీ భాస్కర్ సినిమా చూస్తుండే ఆయన అంత బాగా చూపిస్తారు. ఈ సినిమాలో కూడా అబ్బా ఒక యంగ్, నిజంగా సూర్య గారు మళ్ళీ ఒక 35+ హీరోలో ఉండడానికి సినిమా బ్లాక్ బస్టర్. నిజంగా చెప్పాలంటే ఈ 2026కి మరొక బ్లాక్ బస్టర్ కొట్టారు వెంకీ అట్లీ గారు, మరొక ఇట్టు కొట్టి మన సూర్య గారు. అందరికీ ఉంటుంది భార్య, ఈ సినిమాలు 20 తీసింది మన సూర్య. అంతే భయ సినిమా బ్లాక్ బస్టర్ మూవీ. అందరూ చూడాల్సిన సినిమా మాత్రం ఏదో ఉంటే అది విశ్వనాథ్ ఛాన్స్ బ్లాక్ బస్టర్ మూవీ. రేటింగ్ 5.5 అన్న. సినిమా ఎక్సలెంట్ అన్న, ఎక్కడ హస్కు లేదు, సోది లేదు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ సూర్య గారికి గుర్తింపు తెచ్చిన సినిమా ఏదైనా ఉందంటే అది విశ్వనాథ్ సన్ అన్న. ఫ్యామిలీతో చిన్న పిల్లలతో సహా చూడాల్సిన సినిమా ఏదైనా ఉందంటే మన విశ్వనాథ్ సన్స్ మూవీ మాత్రం భయ్యా. నిజంగా త్రివిక్రమ్ గారిని తలదన్నేలా మరొక డైరెక్ట్ పుట్టారంటే మళ్ళీ జూనియర్ త్రివిక్రమ్ మన అట్లూరు వెంకీ గారు, అంతే.